వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ లిమిట్ సార్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదైంది. ఏదైతే మైనర్ బాలిక మీద లైంగిక వేధింపుల మీద ఆయన మీద కేసు నమోదైన తరుణంలో దాదాపుగా ఇప్పటికి వారం రోజులు అయిన తరుణంలో దాదాపు ఇక్కడ పోలీసులు అంటే ఓ రకంగా పోలీసుల యాక్షన్ రాజకీయ నాయకుల రియాక్షన్ అన్నట్టుగా ఉంది. పోలీసులు మేము అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఎక్కడ అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, ఎక్కడ కనిపించట్లేదు. చాలా వరకు కూడా మేము ఆయన కోసం గాలిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ నాయకులు మాత్రం ఇటు ప్రతిపక్షంలో కావచ్చు, ఎవరైనా సరే బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఈ దారుణాలని రోజు ఒక మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, హల్చల్ కావచ్చు, ఫ్రెండ్స్ తో కలుసుకొని ఆయన ఎంతమంది స్టూడెంట్స్ ని కొట్టడం కావచ్చు, బెదిరింపులు ఇలాంటివి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో చాలా ఆ విస్తృతంగా ప్రచారం చేస్తున్న తరుణంలో పోలీసు వారు ఎక్కడ కూడా బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేసినట్టు ఇప్పటి కూడా ఎక్కడ దాఖలు చేయలేదు. నిజానికి వీళ్ళు కావాలనే ఇతని ఈ విషయాలు ఇట్లా ఎందుకంటే కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న కేంద్ర మంత్రి కొడుకు స్థానంలో ఉన్నటువంటి అతని కుమారుని కావాలని ఇట్లా వీళ్ళు దాచిపెట్టారా? లేకపోతే నిజంగానే అతను ఎక్కడైనా ఆహ్, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారా? ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. మామూలు వాడు పరిస్థితి అయితే ఇన్ని రోజులు వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంచేవాళ్ళని కూడా సామాన్యులు కూడా ఒక ఆలోచన విధానం అయితే తెర మీదకి వస్తుంది. నిజానికి ముందుగానే ముందస్తు బెయిల్ కోసం వీళ్ళు ఒక పిటిషన్ ఏర్పాటు చేసుకున్నారా? బెయిల్ వచ్చిన తర్వాత అతన్ని సరెండర్ చేసి ఇమ్మీడియేట్‌లీ అట్లా పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేసి ఇటు బెయిల్ తీసుకొచ్చారు. మళ్ళీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టు కూడా కొన్ని మీడియా సంస్థలు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఇలాంటి లైంగిక వేధింపులు మరి ఎవరు జరగకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షలు పడాలని చాలా వరకు చెప్తా ఉన్నారు. ఒక సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఒక వ్యాఖ్యలు చేశారు, ఘటన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కుమారుడిని కేటీఆర్ గారే కాపాడుతున్నారు అన్నట్టుగా. నిజంగా బండి సంజయ్ కుమారుడికి ఈయనకి చాలా స్ట్రగ్గపరగా నువ్వంటే నువ్వు, నువ్వేంది నేనేంది అన్నట్టుగా ఉంటున్న సందర్భం చూసినాం. అలాంటి తరుణంలో ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలైన కవిత సొంత అన్నయ్య అయిన కేటీఆర్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. బండి సంజయ్ కుమారుని కేటీఆర్ కాపాడుతున్నాడని. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఆయన ప్రభుత్వంలో లేదు, వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళ అధికారులు కాదు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వము కాదు. అలాంటి సందర్భంలో కేటీఆర్ కి ఈయన కొడుకు కాపాడాల్సిన బాధ్యత ఎలా ఉంటుంది? అసలు వీళ్ళిద్దరికి పడదు జనరల్ గా. అలాంటి తరుణంలో వీళ్ళు రాజకీయంగా భద్ర శత్రువులు అయినప్పటికీ వీళ్ళ కొడుకుని కాపాడాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఎందుకుంది? ఈ వ్యాఖ్యలు చేసింది వాళ్ళ చెల్లెలు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎందుకు ఈ విషయాలని ఎంత భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు? నిజానికి బండి సంజయ్ కొడుకుని ఎవరు కాపాడుతా ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాపాడుతున్నారా? ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కాపాడుతున్నారా? ఎందుకంటే కేంద్ర కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. కేంద్ర స్థాయిలో ఏమన్నా బలమైన ఒత్తిడి ఉందా? అతన్ని అరెస్ట్ చేయొద్దు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయండి, ఆధారాలని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు బయట పెడుతున్నారు. సాయి భగీరథను కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీకి ఉందా? నిజంగానే ఇలాంటి అంశాన్ని బీజేపీ నాయకులు బీజేపీ అధిష్టానం ఎట్లా చూస్తుంది? బండి సంజయ్ పైన ఎట్లా దాడి ఉంటుంది అన్నది చూసుకున్నట్టయితే నిజానికి ఈ బండి సంజయ్ కుమారుడి పైన వచ్చినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి? దాదాపుగా నిజానికి ఏదైనా నిప్పులు ఎంతే పొగ రాదన్నట్టుగా ప్రతి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూసినాక కూడా అతను చేయలేదనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. బలమైన సాక్ష్యాలు ప్రజల ముందున్నాయి. అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా అంశం. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు కస్టడీ రిమాండ్ పంపిస్తారు? అసలు అరెస్ట్ చేయముందుకే ముందస్తు బెయిల్ వచ్చే ఆలోచన ఉందా? ప్రయత్నాలు జరుగుతున్నాయా? బండి సంజయ్ కుమార్ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు, కార్యకర్తల ముందు కన్నీళ్లు తెచ్చుకుంటూ ఆవేదనతో మాట్లాడుతున్నాడు. నా కొడుకు తప్పు చేస్తే నిజంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కార్యకర్తలో జోష్ నింపుతుంది. కానీ కుటుంబంలో ఇలాంటి కొడుకులని చాలా మంది రాజకీయ నాయకులు గతంలో కొడుకుల వల్ల నాయకులు ఎంత మంచి పేరున్నా సరే కేవలం వాళ్ళ కొడుకులు చేసిన పని వల్ల వాళ్ళు మళ్ళీ జీరో స్థాయికి వచ్చి ఏ పదవులు లేక వాళ్ళు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందుకు సమాజంలో రాజకీయ నాయకుల ఫ్యామిలీలకు వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన పిల్లలు ఇలా తయారవుతున్నారు? కేవలం మధ్యతరగతి పిల్లలు సమాజానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏదో ఒక మనకంటూ ఒక పేరు తీసుకురావాలి, చెడ్డ పేరు కాదు మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతోనే ఉంటుంది. ఎందుకు నాయకులు చెప్పే మాటలు కేవలం ప్రజల కోసమేనా? కేవలం కార్యకర్తల కోసమేనా? ప్రజలు వినాలి కాబట్టి ఇలాంటి మాటలు వాడతారా? మరి ఆ కుటుంబంలో వాళ్ళు చెప్పిన విధానం ఎందుకు అనుసరించదు? అందరూ కాదండి, కొందరు రాజకీయ నాయకులు మాత్రమే. కొందరు రాజకీయ నాయకుల కుటుంబంలో పిల్లలు చాలా
మర్యాదగా, చాలా సిస్టమేటిక్ గా, చాలా ఆలోచన విధానంతోని మంచిగా ఉంటారు. కానీ కొందరు విచ్చలవిడిగా అరే మా నాన్న ఎమ్మెల్యే భయ్, మా నాన్న ఎంపీ, మా నాన్న సెంట్రల్ మినిస్టర్, మా నాన్న కేంద్ర మంత్రి, నేను ఏం చేసినా నడుస్తది అని ఒక 10 మంది బ్యాచ్ నేసుకొని 3, 4 వెహికల్స్ చేసుకొని ఇష్టానుసారిగా మద్యం మత్తులో ఏమేమో చేస్తున్న హల్చల్ చాలా వరకు మనం చూసాం. కానీ అలాంటి వాళ్ళకి కేసులు కట్టారు, కేసులు పెట్టారు, వాళ్ళకు శిక్ష పడ్డట్టు చేశారు. వాళ్ళని జైల్లో గూడా పెట్టారు. బెయిల్ తీసుకొని బయటికొచ్చారు. కానీ విభిన్నంగా జరుగుతున్న బండి సంజయ్ కుమారుడు రోజు రోజుకో ఎపిసోడ్‌లో, రోజు రోజుకొక ట్విస్ట్‌గా ఏర్పడి నిజానికి ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులు గూడా బయటకొచ్చి ఒక సమావేశంలో బండి సంజయ్ కుమారుడికి కేసు పెట్టాల్సిందే, శిక్ష అనుభవించాల్సే, కఠినంగా శిక్షించాల్సిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంఐఎం, బీజేపీ నాయకులకు పడదు కాబట్టి ఓకే. నాయకులు ఎవరైనా సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆ ఆదర్శ ఆలోచన విధానంతోనే ఈరోజు ఆయన ఆ మాట అన్నాడేమో తీసుకుందాం. కానీ ఇక్కడ సినిమా వాళ్ళు కూడా కొందరు సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా వాళ్ళు పోస్ట్ చేశారు. ఈ నిజంగా తప్పు చేసినట్టు క్షుణ్ణంగా కళ్ళకు కనిపిస్తున్న తరుణం చూస్తున్నాం భగీరథ్. ఆ భగీరథ కఠినంగా శిక్షలు పడాలని మంచి మనోజ్ కూడా ఒక ట్వీట్ చేశారు. వీళ్ళకి వ్యక్తిగతంగా వీళ్ళకేం వైరం ఉండదు. కాకపోతే రాజకీయ కోణంలో సమాజంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఆలోచన విధానంతో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. నిజానికి దాదాపు ఇది వారం నుంచి 10 రోజులు జరుగుతుంది ఈ అంశం. ఇప్పటికీ 10 రోజుల నుంచి భగీరథుని కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ చేశారు. ఇంతవరకు రిమాండ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు పోలీసు వారు. ఎక్కడ కూడా ఆయనని గాలిస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడ గాలిస్తున్నారు, ఎక్కడ ఇంతవరకు క్యాచ్ అవుట్ చేయలేకపోతా ఉన్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్షంలో అడుగుతున్న విషయం. నిజానికి ఎవరు కాపాడుతున్నారు ఈ బండి సంజయ్ కుమార్ని? ఎవరు? ఇట్లా ప్రతిపక్షమా, ఇటు అధికార పక్షమా, ఇటు కేంద్ర ప్రభుత్వమా? ఎవరు కాపాడుతున్నారు అనే అంశాలు నిజంగా అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మరి ఈ అంశాలన్నీ, ఈ విషయాలన్నీ, ఈ ఆలోచనలన్నీ ఇలాంటివి రేపు బండి సంజయ్ గారు ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళ కుటుంబంలో ఒకరు చేసినటువంటి ఈ డ్యామేజ్ ని ఎట్లా ఈయన ఎదుర్కోబోతున్నాడు? రేపు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ అధిష్టానము బండి సంజయ్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వబోతుంది? ఎందుకంటే ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రిలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకుడిగా, ఒక బలమైన బీసీ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలతోని ఆయన ముందుకు వెళ్ళే ఆలోచన విధానం ఉన్నాడు. కానీ ఈ కొడుకు చేసినటువంటి ఇలాంటి పనిని ఇట్లా బీజేపీ నాయకులు ఎట్లా చూసుకుంటారు, ఇట్లు అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎట్లా తీసుకుంటారు అనేది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేది ఇప్పటికే చాలా తలనొప్పిగా మారిందని ఆయన రోజు చూస్తున్న ఒక సమావేశంలో కొడుకు చేసిన పనికి కన్నీరు పెట్టుకుంటేనే కార్యకర్తలని తన వైపు తన ఆలోచన విధానం భావోద్వేగంతో మాట్లాడుతున్న అంశాలను చూసుకుంటున్నాం. ఇందాక ఒక ఫోటో చూసినాం, అందులో కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. నిజానికి ఆయన ఈ బండి సంజయ్ కుమారుణ్ణి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎట్లా ఏ శిక్షలు పెడతారు, ఎన్ని రోజులు రిమైండ్ చేస్తారు అనేది రాష్ట్ర ప్రజలు నిజంగా ఈ కేసు ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఎప్పుడు ఫైనల్ కి చేరుకుంటుంది, ఎప్పుడు బెయిల్ వస్తుంది? ముందస్తు బెయిల్ కి అయితే వాళ్ళు లాయర్ ద్వారా వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బెయిల్ వచ్చిన తర్వాతనే భగీరథ బయటికి వస్తాడనేది కూడా కొన్ని ప్రతిపక్షాల నాయకులు చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం మనం. ముందస్తు బెయిల్ కోసం వాళ్ళైతే ఏదైతే మనకు ప్రయత్నాలు జరుగుతున్నావో, నాకు తెలిసి బెయిల్ వచ్చిన తర్వాతనే భగీరథకి అరెస్ట్ అవుతాడు. అప్పుడే మీడియా ముందుకు తీసుకొస్తారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. రిమాండ్ చేస్తారు, అటు బెయిల్ వచ్చేస్తది. ఇలా వెళ్తాడు, అలా వస్తాడు. ఇది ఎన్ని చూడలేదు మనం. అలాగే జరుగుతుంది. సో చివరికి ఎలాంటి శిక్షలు పడతావు అనేది మనం చూడాలి. చూడటానికి ఇదండి భగీరథ మీద నడుస్తున్న విషయాలు. మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.